2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. భీమవరం నుంచి మరో బెట్టింగ్ బాధితుడు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఆయన కూడా డబ్బుతో పాటు తన మనశ్శాంతిని కూడా కోల్పోయాను అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి జగదీష్ గారు. నమస్తే మేడం. అసలు ఎలా మీరు బెట్టింగ్ యాప్స్ బారిన పడ్డారు? మీరు అసలు ఏం చేస్తారు జాబు? మేడం నేను 20 ఇయర్స్ నుంచి, ఇప్పుడు నాకు 40 ఇయర్స్ అండి. ఉమ్, నేను 20 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ బెట్టింగ్ అంటే ఓన్లీ ఆన్లైన్ బెట్టింగ్ సైట్లు అని మాత్రమే అనుకుంటారు. ఆ, కానీ అది మాత్రమే కాదు, ఒక ప్యాకెట్ అయినా క్రికెట్ బెట్టింగ్ అయినా ఈ సైట్లు రాకముందు నుంచి కూడా ఒక జూదం అన్నది నడిచేది. ఏంటి అంటే 20 ఏళ్ళ నుంచి మీరు బెట్టింగ్లు ఆడుతున్నారా? 20 ఏళ్ళ నుంచి కూడా బాబోయ్, ఏంటంటే మీకు పెద్ద ఇంకా నమస్కారం అండి బాబు. ఇదేనంటే చేస్తున్న నా వయసులో, నాకు 40 ఇయర్స్ అన్నాను కదా, నా యుక్త వయసులో, నేను వయసులో ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇదే జీవితం. అంటే ఈ బెట్టింగ్ లోనే మనం బతకాలి, ఈ బెట్టింగ్ బాబోయ్, ద్వారానే అంటే డబ్బులు ఎలాగ వచ్చాయి అనమాట. మెయిన్ ప్రతి ఒక్కరు ఈ రోజు నాడు ఇంత లాస్ అయిపోవడానికైనా, ఇంత ఈ విధంగా ఇంత ఎడిక్షన్ అయిపోవడానికి బెట్టింగ్ కి మెయిన్ పునాది ఏంటంటే మొదట్లో డబ్బులు రావడం. ఉమ్. మీకు ఇది ఎంత ఎప్పుడైతే వచ్చినాయి ఏంటండి? ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? ఎంత వచ్చినాయి మీకు స్టార్టింగ్ లో? ఇక్కడ విషయం ఏంటంటే ఎవరికైనా సరే కొన్ని సంవత్సరాలు డబ్బులు రావండి ఈ బెట్టింగ్ లో. ఒక 10 రోజులు, ఒక నెల రోజులు, గట్టిగంటే ఒక నెలలో మాత్రమే వీళ్ళు ఎప్పుడూ చూడలేనటువంటి డబ్బులు వస్తాయి. అదే మీరు అలా ఎంత పొందారు, ఎంత పోగొట్టుకున్నారు అది చెప్పండి. నేను పోగొట్టుకున్నది అవుతే గనక నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. ఇలాగ బెట్టింగ్ ఏమైనా చేస్తా ఉంటాను. అయితే నేను పోగొట్టుకున్నది ఎప్పుడూ చెప్పలేదండి ఎవరికి. ఎందుకంటే నేను ఇప్పుడు ఒక 10 లక్షలు పోగొట్టుకున్నానని చెప్పాను అనుకోండి, ఒక 10,000 పోగొట్టుకున్నవాడు 10 లక్షలు పోగొట్టుకుంటే అటువంటి మానసిక బాధలు లేకపోతే అంత ప్రాబ్లం అవుతాం అంటే మనకి ఇంకా అవకాశం ఉంది, మనం ఆడుకోవచ్చు, ఈ లోపల రికవరీ చేసేసుకోవచ్చు మన 10,000 అన్న మైండ్ సెట్ వస్తుంది. ఓహో, కాబట్టి అందుకని ఇక్కడ సంపాదించింది డబ్బు, కూడా చెప్పకండి. మరి సంపాదించింది అయితే అమ్మో ఇంత వచ్చిందా అని చెప్పి దానికి కూడా మళ్ళీ ఎడిక్ట్ అయిపోయి చేసేవాళ్ళు ఉంటారు. అదే మెయిన్ పాయింట్ ఇదేనండి. అందు గురించి నేను సంపాదించిన అంకి కూడా నేను చెప్పట్లే. వద్దు వద్దు, కానీ రెండు చెప్పకండి. ఆ, రెండు చెప్పకండి. దాని మీరు గురించి వాటి బారిన ఎప్పుడో 20 ఏళ్ళ నాడే పడ్డానన్నారు కదా, ఇప్పుడు వాటి బారిన అవునండి. పడి నానా రకాలుగా కష్టాలు పడుతున్న వాళ్ళు, అటు ఫ్యామిలీ ఇటు వీళ్ళు రకరకాలుగా ఆర్థికంగాను, కొంతమంది అయితే ప్రాణాలు తీసేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు అది చెప్పండి కనీసం. ఏంటంటేనండి, ఇందులో డబ్బు అన్నదే మొదట్లో ఎవరికైనా సరదాగా వస్తాయి. రావటం అన్నది ఏదో వాళ్ళకి తెలియనటువంటి, ఎప్పుడు చూడలేనటువంటి లాగా ఏదో జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు ఫ్యూజిబుల్ మైండ్ అన్నది ఫ్యూజిబుల్ గా ఉంటది. ఏదో ఒక 100 వచ్చినా 200 వచ్చినా సరిపెట్టుకుని ఆ ఎదరకన్నట్టుగా వెళ్తాడు. ఎప్పుడైతే లాస్ అన్నది బిగిన్ అవుతుందో, ఇంకా ఆ పోయింది రాబట్టాలన్న ఉద్దేశంతో వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే, ఇక్కడ పోయింది ఏంటంటే మొదట్లో ఆడేది 500 500 పెట్టి ఆడతాడు, లేకపోతే 1000 రూపాయలు పెట్టి ఆడతాడు. ఆ 1000 500 మళ్ళీ రికవరీ తీసుకోవాలని రాబట్టాలనే పంతమున మూర్ఖత్వంతో కొన్ని లక్షలు కోట్ల వరకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళలో కూడా నేను ఒకన్నా అనుకోండి. కానీ ఆ 500 1000 అన్న స్టిల్ ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 500 1000 కూడా ఇప్పుడు వరకు ఉండదు మన దగ్గర. ఇంతకు పోయింది ఏంటంటే ఒక 1000 కోసం వీళ్ళు రోజులో లాస్ అయిపోయిన వాళ్ళు, ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా లాస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మొదట్లో పోగొట్టుకున్న 1000 2000 కోసమే ఈ రోజు నాడు కూడా ఇంకా పోరాడుతున్నారు. ఆ విషయం వాళ్ళకి అర్థమవట్లే. మీరు ఒక్క విషయం చెప్పండి, నేను అప్పటి నుంచి అడుగుతా ఉన్నా మిమ్మల్ని. మీరు అసలు 20 ఏళ్ళుగా ఈ బెట్టింగ్లు చేస్తున్నాను అంటున్నారు. అసలు మీ జాబ్ ఏంటి? మీరు ఏం చేసేటోళ్ళు, ఏం చేస్తుంటారు అసలు? లేకపోతే ఇది బెట్టింగ్లే జాబా మీకు? లేదు మేడం, నేను ఐటీఐ చేశాను మేడం. 10th అయిన తర్వాత ఐటీఐ చేశాను. ఓకే. ఐటీఐ చేసి టీవీ మెకానిక్ నేర్చుకున్నా. అంటే 20 ఇయర్స్ బ్యాక్. ఆ టీవీ మెకానిక్ నేర్చుకున్న తర్వాత అక్కడ బ్లాక్ అండ్ వైట్ లో కలర్ కూడా అప్పుడే వచ్చిన రోజులు అనమాట, కలర్ టీవీలు. అయితే బ్లాక్ అండ్ వైట్ టీవీలో నేర్చుకున్నాను. సొంతగా చేయటం, నేను సొంతగా హౌస్కి వెళ్ళి చేయటం, కంప్లైంట్లు ఫోన్ చేయడం, అవి బాగానే ఉండేది. ఆ టైంలోనే నాకు ఈ బెట్టింగ్ అన్నది అలవాటు అయింది. అంటే అప్పటికి సైట్లు కాదు, బుకేలు నడిపేది ఉండేది అనమాట, క్రికెట్ బెట్టింగ్ అయ్యండి. వాళ్ళ అలవాటు అవుతుందో ఈ డబ్బులు కడతాం, ఆడటం ఇలా చేయటంతో డబ్బులు ఈజీగా వచ్చాయి.
ఇంకా ఈ చేస్తున్న ఈ పనిని మెకానిక్ చేసేవాడు కదండి, టీవీ మెకానిక్. వదిలేశారు. ఇంకా ఎంతగా ఒక కంప్లైంట్కి వెళ్తే ఎంత కష్టపడి అందులో కంప్లైంట్ ఎత్తుకొని ఎంత తలకాయ పోటు పడి కన్నా, అరే ఇలా వేస్తుంటే డబ్బులు వస్తున్నాయి, మనకి హాయిగా ఒక గెట్ చేసి ఒక మ్యాచ్ గెట్ చేసేసి అయితే వస్తున్నాయి, మనకి నాలెడ్జ్ కూడా పెరిగిపోయింది, ఉమ్. ఏది కొట్టేద్దో మనకు అర్థమైపోతుంది, ఇంకా మనంత తోపు లేడు అంటే ఇప్పుడు యువత ఉన్నారు చూసారు, ఇప్పుడు యువత కొంతమందికి వస్తున్నాయి డబ్బులు ఇలాగే వాళ్ళ చెట్ట కాళ్ళ రేగలేసుకొని ఒక రోజు డబ్బులు వచ్చేటోడికి బండ్లు కొనేసి ఫైనాన్సుల్లో తీసేసుకొని విచ్చలవిడిగా చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అంటే ఆ టైంలో నేను కూడా చేసినోడే. ఇలా ఈ విధంగా నేను అదే ఇంకా మనం చేస్తున్న ఈ టీవీ మెకానిక్ అన్నదే ఇంకా అప్డేట్ అవ్వాలండి, అప్డేట్ అవుతూ ఉండాలి. కలర్ టీవీలు తర్వాత ప్లాస్మా టీవీలు ఇలా వచ్చినాయి కదండి. అవును. ఇంకా అవన్నీ కూడా అశ్రద్ధ చేసేసి ఇంకా అవన్నీ అనవసరం కదా, ఇంకా డబ్బులు మనకి ఈజీగా వస్తున్నాయన్న ఒక భ్రమ, ఇదంతా ఒక భ్రమ. ఆ భ్రమలో ఇంకా ఇంకా చేస్తున్న వర్క్ ని వదిలేసి ఇంకా ఈ బెట్టింగ్ ప్రపంచం, ఈ బెట్టింగ్ ని సంపాదించాలని ప్రైమరీగా దీని మీదే ఉండిపోయాం. అన్ని వదిలేసి భ్రమలోనే బతికాను. ఇంకా అది ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే, ఇదంతా కూడా ఈ బెట్టింగ్ అన్నది ఇది ఒక ట్రాన్స్ అండి. ఇప్పుడు స్టిల్ ఇప్పుడు ఆడుతున్న వాడికి ఎవరికైనా సరే వాళ్ళు డబ్బుల కోసం ఆడుతున్నాం అనుకుంటారు, అంటే పోయిన డబ్బులు అప్పులు ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా ఆడుతున్నారు, ఇంకా ఆడుతూనే ఉన్నారు ఇప్పటికీను. ఇప్పుడు అయితే నేను పూర్తిగా మానేసి నేను ఒక ఛానల్ పెట్టి 10,000 మంది సబ్స్క్రైబర్లు ఉంటారు. నేను వాళ్ళకి ఎవరన్నా కార్యక్రమాలు చేస్తున్నారా? ఓన్లీ అవగాహన, ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ లో సైట్లో గేములు జరుగుతూ ఉంటే ఆ గేములు ఆడితే ఎలా ప్రాబ్లం అవుతారు, మీరు బెట్టింగ్ ఆడుతున్నారు మీరు ఆడుతూ ఉంటే ఎలా లాస్ అవుతారు, ముందు మీకు జరగబోయే అనర్థాలు ఎలాగుంటాయి, ఇప్పుడు మీకు డబ్బులు వస్తున్నాయి సంతృప్తి చెందుతున్న బాగానే ఉందనుకుంటున్నారు, ముందు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరు ఉన్న చదువుకోవాల్సిన వయసులో మంచి జాబ్ రప్పించుకోవాల్సిన వయసులో మీరు ఈ జోదాన్ని ప్రైమరీగా నమ్ముకొని ఇవన్నీ మీరు అవేర్ చేస్తున్నారా? మరి బెట్టింగ్ లో పెట్టి నాశనం అయిపోయే వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ లాగా చేస్తున్నారా? మరి చేస్తున్నాను మేడం, నేను ప్రతిరోజు లైవ్ పెడతాను, యూట్యూబ్ లో లైవ్ పెడతాను, ప్రతిరోజు లైవ్ పెడతాను, వీడియోలు చేస్తున్నారు. పోనీయండి, వీడియోల ద్వారా ఓకే, లైవ్ ప్రతిరోజు వీడియోలు లైవ్ పెట్టి నిన్న కాక ఒక 3 days బ్యాక్ ఒక కర్ణాటక నుంచి ఒక తమ్ముడు తెలుగు మన ఆంధ్ర గాని అక్కడ పని చేసుకుంటాడండి, సూసైడ్ చేసుకునే టైం. ఆ టైంలో నాకు లైవ్ లోకి వచ్చి కనెక్ట్ అయ్యి నా మోటివేషన్ ఆ తమ్ముడికి నచ్చి వెంటనే నాకు కాల్ చేసి ఆ సూసైడ్ ఆ టైంని ఆపాడు. అన్న నాకు ఇప్పుడు నీ వల్ల ఆగానన్న, ఒక ప్రాణాన్ని కాపాడన్న సంతృప్తి, నా డబ్బులు పోయినాయి అన్ని మనశాంతి పోయింది, అన్నిటికన్నా ముందు మనశాంతి పోతామండి. బెట్టింగ్ అంటే ఏంటంటే మనశాంతిని మనశాంతి పోతుంది. రైట్ అండి, పోన్లేండి. మరి ఇప్పటికన్నా కొంతమందిని సేవ్ చేయాలనే ఉద్దేశంతో మంచి పని చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. అవును మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఓకే మేడం.